చిన్నప్పుడు ఎవరో నాకు ఎల్లమ్మ తల్లి వస్తుందని సౌందర్య అనే ఒక అమ్మాయి, ఆ నాగరాణి అనే ఒక అమ్మాయి నేను పూర్వజన్మలో నాగదేవతని, ఇప్పుడు నేను నాగదేవతని, నాకు గుడి కట్టండని. అంటే కెమెరాల్లో ఇంటర్వ్యూల ముందు షిగాలు ఊగేసి, ఈ నానా రచ్చ చేస్తున్నారు. ఇవన్నీ చూసి కూడా హిందుత్వం మీద చాలా మందికి విలువ అనేది తగ్గిపోతుంది గదా! వీళ్ళందరి మీద మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళని అసలు ఎలా మార్చాలి? మార్చాలి, మనమే మార్చాలి. దానికి మీరు సహకరించాలి, అంటే ఛానల్ వాళ్ళు, అక్కడ కూర్చున్న వాళ్ళు నలుగురు సహకరించాలి. చాలామంది నిజమైన సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏదన్నా ఈ అమ్మవారు ఏదైనా మంచి చేస్తుందేమో, ఏదైనా మాకు బాగా జరుగుతుందేమో అని కొందరు ఉన్నారమ్మా మాతృమూర్తులు. ఇంట్లో మన నాన్నలే ఉంటారుగా. నిజంగా వస్తారండి అసలు మాట దేవతలు? వినాల్సింది ఏంటంటే, దేవాది దేవతల శరీరాన్ని పూనేంత పుణ్యము మానవ శరీరానికి రాకూడదని కోరాలి. ఎందుకంటే మహాన్విత్వమైన ఆ శక్తి సర్వం ఆమెలోనే దాచిపెట్టుకున్న ఆ సర్వస్వం మన శరీరంలోకి వస్తే ఈ శరీరం తట్టుకోగలదా? ఇప్పుడు ఎక్కడైనా చూడండి, ఒక దేవత గర్భం దాల్చి పుట్టింది అనేది ఎక్కడ ఉండదు. రేర్ కేసెస్లో మనం ఉంటాం. ఏ పుస్తకాల్లో చూడండి, పుట్టిందా అంటారే కానీ గర్భం దాల్చి 9 నెలలు ప్రసవ నొప్పులతో పుట్టింది అని అన్నారు. లీస్ట్గా ఉన్నారు లీస్ట్ అంటే వెరీ లీస్ట్గా ఉన్నారు దేవతలు. అలాగా ఎల్లమ్మ తల్లి పుట్టింది శివుడికి అని అంటారు. కానీ ఎలా పుట్టింది ఎల్లమ్మ తల్లి? శివుడికి ఎల్లమ్మ తల్లి అనే భక్తురాలు రేణుక అనే తల్లి పుట్టింది. ఈ రేణుక అనే తల్లి ఎలా పుట్టింది? శివుడు నడుచుకుంటూ పోతూ 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 ఉంటే శివుడి యొక్క చేతు స్పర్శ ఒక సర్పానికి తగిలి, అంటే వాసుకి మానసాదేవి అంటారు, ఆవిడకి తలిగి ఆవిడ ఒక పుట్టలో పుట్టి ఆ పుట్టలో నుంచి పుట్టిందంట. మళ్ళీ పార్వతీమాత తండ్రి నడుచుకుంటూ పోతూ ఉంటే, నీ స్పర్శ తగిలినందుకు నేను పుట్టాను, నన్నే పట్టుకొట్టలేరే, నన్ను కనిపెడతలేరే అని తండ్రిని పిలుస్తుందంట. పిలిచినప్పుడు తండ్రి తల్లి ఇద్దరు రా అని చెప్పి ఎంత పిలిచినా రాకపోతే తల్లి ఇలా ఈ ఏమంటారమ్మా ఇలా వేసుకుంటారు ఆడవాళ్ళకి సైడ్ వేస్తారుగా, ఓనీలా? కొంగు కొంగు కొంగు. కొంగు ఇలా వేసి ఆ కొంగు తడిపి రామ్మ అది ఇది అని అంటే అమ్మ పార్వతీమాత ప్రేమ చూసి అమ్మ వచ్చి అందులో నుంచి మానసాదేవి వచ్చి, అంటే రేణుకామాత యొక్క పేరు, అలా వచ్చి పడుకున్నదంట. అమ్మ ఆలన పాలన చూసుకుందంట అంటారు. ఇప్పుడు ఇక్కడ దేవతలోకి దేవుడు ఎక్కడ పుట్టాడు అంటే, ఇక్కడ ఒక శక్తిని పరమాత్ముడు సృష్టించుకోగలిగిండు కదా. అలాగా అంతటి శక్తులకి మానవ శరీరం ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే జ్ఞాన సంపదకు ఉపయోగపడుతుంది. ఎలాగా? ముఖ్యమైన విషయం, వాక్కు చెప్పేటప్పుడు ఉపయోగపడుతుంది. వాక్ ఎలాగ చెప్తారు? అనుభవం ద్వారా చెప్తారు. ఎలా అనుభవం ద్వారా చెప్తారు? వాక్కు పెద్దలు చెప్పిన మాట ఎట్లుంటుంది, ఎక్స్పీరియన్స్ ద్వారా ఏమి జరగబోతుందో అని చెప్తారు. అలా నీ నాలుక ద్వారా నిజాలు పలికించగలుగుతుంది. ఇప్పుడు దీనికి ఏ విధమైన వైవిధ్యమైన విద్యలు కావాల్సిన అవసరం లేదు. నీ జన్మ పుణ్యమైనదా కాదా, నువ్వు ఏ ఆది బీజము, ఏ జన్మలో నువ్వు ఏ పుణ్యము ఈ అమ్మకి బాకీ ఉన్నావు అంటారు. అంటే మన దగ్గర చూస్తే రుణాలు ఉన్నావు అంటారు కదా, ఆ రుణంలో ఉన్న వారికి మాత్రమే ఆ రుణం ఒకటి. అయితే మీరు అన్నట్టుగా శరీరాన్ని ఎలా ఆవహిస్తుంది స్వామి, శరీరాన్ని ఎలా పూనుతుంది అని అంటే, అమ్మ ఇవి పూనకం వేరు, మీరు అన్నట్టుగా సిగం వేరు, శరీరం దేవత తీసుకోవడం వేరు. ఎలా ఉంటుందంటే ఇందులో ఈ ఐస్ ఉన్నాయి కదా, ఐస్కి మధ్యలో ఆత్మ కొలువై ఉంటుందని విన్నారు ఎప్పుడన్నా మీరు? విన్నాను. సైన్స్లో కూడా ఉంది ఇది. కొంచెం కిందికి వస్తే అమ్మ 2 కళ్ళు, ఆ కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి, కొందరి చూడ్డానికి చాలా బ్రాడ్గా ఉన్నాయి అన్నారు. లైజ్ ఎగ్జాంపుల్ మోనాలిసా, ఐస్ ఎఫెక్ట్. కిందికి వస్తే ఈ నాలుక, అంటే మాట మర్యాద, మంచి స్పష్టమైన వర్డ్స్, దుర్భాషలు ఆడుకుంటూ మాట్లాడి ఇవి కొన్ని అంటవచ్చు. ఇలాంటి పైనుంచి మాత్రమే అమ్మగారి యొక్క అవగాహన కలుగుతుంది. అది ఎలా కలుగుతుంది తెలుసా అమ్మ? నీవు ఒక కారణ జన్మరాలే, ఒక కారణం చేత ఒక కారణం చేయాలని పుట్టినప్పుడు ఆ అమ్మాయి నేను చూసుకోగలుగుతుంది శరీరం మీదకి. కానీ ఆ అమ్మ ఒక నియమాలు ఒక నిబంధనలతోని మాత్రమే నిర్ణయాలను చెప్పగలుగుతుంది. అమ్మకి కూడా సర్వ అధికారాలు నీ మీద ఉన్నా నిన్ను కాపాడుకోవడమే చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఎందుకు కాపాడుకోవాలి నిన్నమ్మ అంటే, దృష్టులు ఉంటారుగా క్షుద్ర పూజలు చేసేవాళ్ళు, మనం చాలా చూసాం. మంచి ఎగ్జాంపుల్, మంచి ప్రశ్న అడిగావమ్మా. మనం యూత్ అందరికి అర్థమయ్యేలా చెప్తాను. అమ్మోరు సినిమా చూశారుగా మీరు? చూశాను. బొట్టు పెట్టమ్మా అంటాడు కళ్ళు చిదంబరం గారు. పెట్టదు బొట్టు. కానీ ఈయన గారు ఎవరైతే ఉన్నారో, ఎవరు ఈ విలన్ అని పేరు ఏదో ఉంది, గుండురెడ్డి. ఆ గుండురెడ్డి ఏం చేస్తాడంటే, రామిరెడ్డి చేతబడి చేసి ఎవరిని ఆవహించుకోవాలని చూస్తాడంటే సౌందర్య ఆ అమ్మని శారీరకముగా
వాడుకోవాలని చూసినప్పుడు నిన్ను అంటే వాడు చేసిన ఏమంటారంటే చెడు ఆలోచన దుర్బుద్ధిని తల్లి ఆపుతుంటుంది. అంటే అమ్మకి తోడై వస్తుంది ఒకసారి, బిడ్డను ఆపాలి, బిడ్డ వాడి వ్యూహంలో ఏదో అయిపోతుంది, ఆమెను చెడు చేసేస్తున్నారు, ఆవిడ కన్య కాదనో లేకపోతే ఇంకేదో రుజువు చేస్తున్నారని అమ్మ పలు విధాలుగా తాపత్రయపడి తపనబడి ఏదో విధంగా అవమానాలు పడుతుంది, కానీ ఆమెను ఎక్కడికి కూడా ఆవిడ దాటనీయదు గీత. అంటే మొత్తానికి రక్షిస్తుంది కదా, కాపాడుతుంది. ఇక్కడ కూడా సేమ్ అదే దేవతల పరిస్థితి, బిడ్డలని బయటపడనీయదమ్మా ఎప్పుడు కూడా. ఎంత మంచి లాజిక్ ఇది. ఏ దేవత బిడ్డల్ని బయటపడనీయదు. ఎక్కడ పడనిస్తుంది అంటే మా ఉత్తమమైన మేళాల్లో. మన పండుగ బలంగా చేసేది బాగా గమనించి చూడండి, ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ దసరా బాగా బలంగా తెలంగాణలో అంటే బోనాలు సూపర్గా చేస్తారు. సంక్రాంతి అంటే అది హడావిడి అది వేరు, కానీ వైవిధ్యముగా మొత్తంగా చేసే పండుగలలో ఈ 2 పండుగలు బాగా కనబడతాయి. ఎందుకంటే అలంకరణలు బాగుంటాయి స్త్రీలకు. ఇలాంటి విషయాల్లో అందరితో పాటు ఆమె పొలిమేరల శక్తి గీయగలదు. ఎందుకంటే పంచభూతాల శక్తి ఆ పెత్తర అమావాస్యకి పడిపోతుంది. అలా అమావాస్యకు ఒక పెద్ద అమావాస్య అని పేరుందిగా మనకి. అట్లా ఒక నియమాలతోనే సృష్టి గీయబడుతుంది, ఒక గీత. ఆ గీతలోకి దుష్టశక్తులు రావు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆ సినిమా ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పానంటే, ఒక దేవత ఎంత తాపత్రయపడుతుంది చూడాలి ఒక బిడ్డని కాపాడుకోవడానికి అని. అంటే ఇక్కడ ఉన్న బిడ్డల పరిస్థితి ఏంది ఇప్పుడు? ఆవిడే వచ్చేస్తుందని సిగాలు ఊగుతున్నారు, సినిమాలాగా చేసినట్టుగా ఇక్కడ చేస్తున్నారు, షూట్లో చేస్తున్నారు. అపవిత్రమా కాదా ఇది? ఇది మన దగ్గర లేదు కదా. నేను తప్పు పడుతున్నది కూడా ఎక్కడ అలా లేదు. తల్లిది ఒక నియమం దాటి ఉంటుంది ఆవిడ, ఒక నియమం లోపే ఉండాలి. మనము కడప లోపే, మన గుడి లోపే, మన పొలిమేర లోపే కొన్ని బంధనాలని మనము పూర్వీకుల నుంచి తీసుకొచ్చున్న గ్రంథాలు మనయన్నీ. ఇవన్నీ రుజువు చేయబడ్డాయి కదా. ఇక్కడ మీరు నేను అబ్నార్మల్ ఎక్కడ మాట్లాడతలే, ఎగ్జాంపుల్ చెప్పింది కూడా అది అర్థం కావాలి వీళ్ళకని. ఆ తర్వాత లాస్ట్ ఎండ్లో ఆఖరికి నిజమైన అమ్మని ఈమె, నేను నమ్మను నిన్ను నమ్మను అని లాస్ట్ నమ్మినాక వచ్చిన తర్వాత ఈవిడ పిలిస్తేనే వచ్చి వాడు తల తీసేస్తాడు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే, ఒక తల్లి నువ్వు చూసినా నువ్వు చూడకపోయినా, పూజించకపోయినా ఆ అమ్మ నేను కాపాడుతూనే ఉంటుందమ్మా. ఆవిడ నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి తెలుసా? ప్రేమ, నీతి, నిజాయితీ, స్పష్టత. ఇదొక్కటే కదా కలియుగంలో కూడా కావాల్సిందంటారు. ఏ యుగంలో అయినా కూడా అమ్మ ఈ రోజుల్లో కొంచెం లోపించినాయి అవి. అమ్మ శరీరం మీదకి వచ్చింది ఎల్లమ్మ తల్లి, నువ్వు రాదక్క అంటే వస్తుందక్క అని చెప్తే ఇదేంది ఏందో వంటలక్క పాటలు ఆటలు అయినట్టు అయిపోయిందిగా. అలాంటి వారిని మీలాంటి వాళ్ళు అరికట్టచ్చు కదా. ఎందుకు అరకట్టలేము మరి? ఇప్పుడు ఆవిడ జరిగింది పని అదే కదా. ఇప్పుడు జరిగింది ఏంది మరి అక్కడ? ఐఎమ్ రెడీ టు గివ్ ఎ పోలీస్ కంప్లైంట్ అగైన్ ఇఫ్ రిపీట్ అగైన్, ఇఫ్ ఇట్ ఈస్ కమ్స్ అగైన్ అమ్మా అలాంటిది వస్తే నేను రెడీగా ఉన్నాను, చట్టపరంగా పోవడానికి రెడీగా ఉన్నా. హైకోర్టు ఏ కోర్టులో అయినా నేను పోతా. ఎందుకంటే నమ్మకంతో ఉన్న నా తల్లిని మూఢనమ్మకంలా చేయకూడదు. గ్రామ దేవతల్లో దేవాది దేవతలను పోని వాళ్ళు ఎన్నో గొప్ప విషయాలు చెప్పి గ్రామాలను కాపాడడానికి వాళ్ళుంటే, అర్థం పర్థం లేని మీరు చేసి విలువలను కోల్పోయేలా చేస్తున్నారు. శివశక్తులు ఉన్నారుగా బహు ఉత్తమంగా, జోగిని వ్యవస్థ ఉందిగా బహు ఉత్తమముగా. మరి వాళ్ళందరూ ఎందుకు బోనాలు చక్కగా ఒక అంగరంగ వైభవంగానే ఎత్తుతున్నారు? వాళ్ళు ఎందుకు ఇక్కడ పంజాగుట్ట చౌరస్తాలను లేకపోతే ఏదో టీవీ స్టూడియోలను వచ్చి బోనం ఎత్తుకొని ఆడట్లేరు? వాళ్ళకి నియమాలు లేవా మరి? ఈ నియమం ఎందుకు వీళ్ళందరికీ తెలుస్తలేదంటే, తల్లిదండ్రుల రీతి సరిగా లేక, తల్లిదండ్రులకు మొదట బుద్ధి లేక. వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళ తల్లిదండ్రులే గుడి కట్టిస్తడం వేరు, గుడిలో దేవత శరీరం మీదకి వచ్చిందని చెప్పడం వేరు. గుడి ఎవరైనా కట్టించవచ్చును కారణజన్ముల చేత. నేను కూడా గుడి కట్టిస్తున్నానుగా. నేను కట్టించేది ఉత్తరాఖండ్లో ఉన్న కేదార్నాథ్ ఆలయం కట్టిస్తున్నాను. నేను ఇక్కడ జగద్గిరి గుట్ట మీద నేను గుడి కట్టిస్తున్నాను కదా. ఇప్పుడు నేను శివుడిని అనాలా? మళ్ళీ కూతురికి అమ్మ నానే కట్టిస్తున్నారు గుడి. కట్టించారు గుడి, చాలా మంచిది, అది చాలా అద్భుతం. కానీ ఎల్లమ్మనే వచ్చి గుడి కట్టండి అని చెప్పి ఎల్లమ్మ తల్లి అంటుందన్న విషయంలో, మరి ఎల్లమ్మ తల్లి వారం లోపటే నిన్ను బయటపడేలా ఎందుకు చేసింది? మరి నిన్ను ఇంట్లో, గర్భంలో, గర్భగుడిలో, ఒడిలో దాచిపెట్టుకోవాలి కదా. మరి నిన్ను ఒక్కసారి విసిరితే ఊరవతల పడ్డావు వచ్చి, మరి ఈరోజు విలువ కోల్పోయావుగా. తల్లి అలా చేయదు. నీకు మొదటి ఎగ్జాంపుల్ చెప్పింది కూడా ఉంది. మీరు నిజాయితీ నీతి అనే విషయం చెప్పుతుందే అది. నేను చాలా గౌరవంగా ఎత్తుతారు మన దగ్గర బోనం, నేను రెస్పెక్టెడే. చాలా విలువగా ఎత్తుతారు బోనం, నేను రెస్పెక్టెడే. ఎక్కడైతే అవహేళన చేసి మాట్లాడతారో నేను దాన్ని ఒప్పుకోను తల్లి. ఇప్పటి కాదు, నేను దానికి ఒప్పుకోను. ఎవరైనా అది కాదు ఇది కాదు అది అంటే ధర్మం గెలిసేంతవరకు వరకు నా కంటి మీద నిద్ర కూడా పట్టదు. నేను కట్టారంటే కట్టారు అంటే ఎక్కువ లెక్క అంటే లెక్క. ఎందుకంటే అమ్మ ఇక్కడ మన వల్ల చరిత్ర ఎప్పుడు దెబ్బపడదు. ఆల్రెడీ ఎందరో త్యాగం చేసినాం, కానీ ఈరోజు పానాలు ఉన్నాయి మనకి. దీన్ని మంచి కాపాడుకుంటే వేరే వాళ్ళన్నా ఉండాలిగా. ముందు తరాలకు ఏమి ఇవ్వాలి మనం?
కొంతమంది అంటారు ఓకే మనం దొంగనం, ఓకే దొంగ సాధువులం, దొంగ సాములు ఎందరో వచ్చారు. నీతిగా నిజాయితీగా అని నిరూపించడంలో ప్రతి ఒక్కడు ఫస్ట్ దొంగే అయ్యాడు. అన్నమయ్యని మరి దొంగ అని చెరసాలలో వేయలేరా, రామదాసుని వేయలేరా, ఎంత అయ్యారు. అలాంటి వాళ్ళకి ఎన్నో కష్టాలు తప్పినప్పుడు చిన్న జీవితం అది హైదరాబాద్లో ఉన్న మనకి ఎన్ని తప్పాలి, ఎన్ని కావాలి. ఎవరైనా రాయికే తప్పలేదమ్మా కొడుతూ ఉంటే సుత్తి దెబ్బలు, తర్వాత దాన్నే పూజించామా. మానవ శరీరం మరి ఎన్ని అవమానాలు కావాలి. అన్ని అవమానాలు కాకపోతే ఆ మట్టిలో నేను ప్రశాంతంగా పడుకోలేనమ్మా పోయేటప్పుడు. ఎందుకంటే ఎన్ని అవమానాలు పడి 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 అప్పుడు పడుకుంటే ఎంత కమ్మగా నిద్రొస్తుందంటే అమ్మ, అప్పుడు కదా ప్రశాంతం అనిపిస్తుంది. అదే లగ్జరీగా బతికి వాడిని మోసం ఇన్ని మోసం, నీ మనస్సాక్షి తెలుసుంటుంది నువ్వు నిజమా అబద్ధమా అని. ఇవన్నీ చేసి పడుకున్నప్పుడు ఆ పడక లగ్జరీగా పడుకోబెడతారు. పడుకోగానే వస్తాడు ధర్మాన్ని కూడా యముడు ధర్మం ద్వారానే పాటించాలి, ఆయన పేరే యమధర్మ. ఆయన వస్తాడు, వచ్చి ఏం చెప్తాడు తెలుసా, మొదట రానాయన అసలైన పాన్పుంది అని తీసుకెళ్తాడు. ఆ రుజువే గరుడ పురాణం. అర్థమైందా? శివ పురాణం చదివినవాడు గరుడ పురాణానికి ఇలా వెళ్ళగలడు. అష్టాదశ శక్తిపీఠాలు చదివి దేవి పురాణాలని 1836 పురాణాల తాళ్ళపత్రాల తాళ్ళ గంధాలు చదివిన కొన్ని దేహాలు మట్టిలో కలుస్తాయి. కానీ బాగా గమనించండి, ఎప్పటికీ సృష్టిలో ఎన్నో గుణపాఠాలు ఇచ్చిపోతాయి. ఎందరో త్యాగమూర్తులు కట్టిన గుడిలో ఈరోజు మనం ప్రయత్నం చేయడం తప్పంటారా? ముమ్మటిగా ప్రయత్నం చేయాలి. కానీ దేవుణ్ణి అబద్ధం చేయడం అది ప్రయత్నం కాదు. అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా అడ్డుకోవడానికి నేను సిద్ధమే. నాగభవిత అంటున్నారు ఇప్పుడు అమ్మాయి, చిన్న వయసే. అమ్మాయి మీదకైతే ఇంతవరకు నాగంపాము వచ్చినట్టు చెప్పలేదు ఆవిడ. కాకపోతే ఆవిడని మీరు నాగంపాము చేసేసారు యూట్యూబ్ ఛానల్ అందరు. కాబట్టి అమ్మాయి కూడా త్వరలో అన్నీ తెలుసుకుంటుందని కోరుతున్నాం. మంచిగా అయిపోవాలి ఆ అమ్మాయి, ఈ సౌందర్య అమ్మ కూడా మంచిగా అయిపోవాలి. వాళ్ళు భక్తిలో లీనమైపోవాలమ్మా. గురు శిక్షణ తర్వాత గురు బోధన చాలా ముఖ్యమైనది ఇలాంటి విషయాల్లో. అవగాహన లోపితమైన పనులు చేసి మీరు అన్నట్టుగా మనల్ని వేరే మతస్థులో లేకపోతే వేరే కులస్తులో మీరు ఇంతే అన్న పరిస్థితి రాకూడదు. ఇప్పుడు పాట వచ్చింది మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాము, చెప్పకూడదు పాప ఆయన ఫీల్ అవుతాడేవో. పర్లేదు చెప్పండి. అదేం పాట ఉన్న తల్లి, అదేదో పాట వచ్చింది, కోయారే కోయోనో పాట కూడా వచ్చింది కదా. ఆయన చాలా బహు ఉత్తమంగా పాడాడు కదా. దాని మీద ఎంత నెగిటివ్గా వాడుతుందో చూసారా. ఆడవాళ్ళు ఇక్కడ వరకు డ్రెస్సులు వేసుకొని ఆడుతున్నారు ఆ పాట మీద. అంటే ఇప్పుడు ఆ పాట ఆయన మా నాన్న మా యొక్క చిన్న చిన్న వర్గాలను కాపాడడానికి నేను పాడిన ఈ పాట ఇన్నేళ్ళకు నాకు గుర్తుకొచ్చిందని ఆయన ఏడుస్తున్నాడు. మన వాళ్ళు ఏమో బాత్రూంలో డప్పు కొట్టు కూడా వాడుతారు పాట. చూసారా ఎలా ఉందో. ఒకరి యొక్క జీవితం ఇంకొకరికి అవహేళన అయిపోయిందమ్మా. అలాంటిది దేవత జీవితం మన మీదకి వస్తుందని అనుకోకూడదు. మన జీవితమే దేవతకు అంకితం కదమ్మా. అలా కొన్ని ధర్మమైన పనులు చేయడానికి ముందుకెళ్దాం.